అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్. ఇన్‌స్టాగ్రామ్ లో మన పేజ్ అయితే 1,20,000 మంది ఫాలోవర్స్ అయితే రీచ్ అయిపోయింది. ఈ సందర్భంగా మీలో నన్ను ఎక్కువ మంది అడిగినటువంటి ఒక క్వశ్చన్ కి అయితే ఈ రోజు సమాధానం చెప్పబోతున్నాను. అన్న, నీకు రైల్వే జాబ్ ఎలా వచ్చింది? మాకు కూడా ఒక జాబ్ చూడొచ్చు కదా, అలాగే రైల్వే జాబ్ ప్రిపేర్ అవుతున్నావు, ఏదైనా టిప్స్ చెప్పొచ్చు కదా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం నాకు రైల్వే జాబ్ ఎంత ఈజీగా వచ్చింది అనే విషయాన్ని ఈ రోజు అయితే మీకు వివరంగా చెప్పబోతున్నాను. 2014 అయితే డిగ్రీ కంప్లీట్ చేసాం. మనసు నిండా ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేటువంటి ఆశ అయితే ఉండేది. అది కూడా ఎస్ఐ అవ్వాలనేటువంటి పెద్ద ఆశ అయితే ఉండేది. దానికోసం కోచింగ్ తీసుకోవాలి కాబట్టి కోచింగ్ అయితే డబ్బులు కావాలి. కాబట్టి డిగ్రీ సెలవుల్లో ఎప్పుడు కూడా ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండేది. దాంతో అదే రెస్టారెంట్ లో రిక్వెస్ట్ చేసుకుని 3 నెలలు అయితే జాబ్ చేశాను వెయిటర్ గా. ఆ డబ్బులు అలాగే ఇంట్లో కొంచెం డబ్బులు తీసుకుని అయితే హైదరాబాద్ కి అయితే కోచింగ్ అయితే వెళ్ళిపోయాం. 2014 ఆగస్టు 10 అయితే నా కోచింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజుల్లో ఒక అపోహ అయితే ఉండేది, కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చేసినట్టు అని చెప్పి. అందుకని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉండేవాడిని. కోచింగ్ అయ్యాక ఫ్రెండ్స్ తో కలిసి గూడూరులో అయితే రూమ్ తీసుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం. మధ్య మధ్యలో క్యాటరింగ్ పోయి వచ్చేటువంటి మనీతో రూమ్ రెంట్లన్నీ కట్టుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇదిగో నోటిఫికేషన్ వచ్చేసింది అంటూ 2016 వరకు అహర్నిశలో కష్టపడైతే చదివాము. 2016లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే పడ్డాయి. ఇక్కడ ఉంటే అవదని చెప్పి ఇంట్లో కాస్త డబ్బులు తీసుకుని మళ్ళీ హైదరాబాద్ కోచింగ్ అయితే వెళ్ళిపోయాము. అయితే హైదరాబాద్ లోనే ఉంటూ రన్నింగ్ ఎగ్జామ్ అన్ని కంప్లీట్ చేసుకుని చాలా కాన్ఫిడెన్స్ గా ఉద్యోగం అయితే వచ్చేసింది అనుకున్న టైంలో ఎస్ఐ ఎగ్జామ్ లో మార్క్స్ అయితే 223 వచ్చాయి. 261 కట్ ఆఫ్ పెట్టాడు. సరే కానిస్టేబుల్ అయినా పక్కా వస్తుంది అనుకుని 122 మార్కులు అయితే వచ్చాయి. నాకు 125 కట్ ఆఫ్ పెట్టాడు. ఆ టైంలో ఫుల్ డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయాను. ఎటు చూసినా కానీ కళ్ళు కనిపించేవి కాదు. ఆ టైంలో ఇంట్లో అమ్మా నాన్న తమ్ముడు ధైర్యం చెప్పారు. సరేనే ఇక మనతో అవ్వదని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ లో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి చెన్నైలో ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. అది కూడా ఒక మార్కెటింగ్ టైప్ జాబ్. కళ్ళు మూసుకొని అయితే కొద్ది రోజులు అయితే చేశాను. ఒక రోజు పేపర్లో అయితే త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీ అనేటువంటి పేపర్ క్లిప్ అయితే చూశాను. అంతే వెంటనే నాలో ఉన్నటువంటి మళ్ళీ దుర్మార్గుడు కళ్ళు తెరిచి పద చదువుకో జాబ్ వస్తుందని చెప్పి తట్టి నిద్రలేపాడు. మళ్ళీ చెన్నైలో ఉండేటువంటి రెస్టారెంట్ కి వెళ్ళి వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ 3 నెలలు జాబ్ అయితే చేసుకుని ఇంట్లో కాస్త అమౌంట్ తీసుకొని ఈసారి వైజాగ్ అయితే షైన్ ఇండియా అనేటువంటి కోచింగ్ సెంటర్ అయితే వెళ్ళిపోయాను. అక్కడ 6 నెలలు అహర్నిశలు కష్టపడి చదివాను. కానీ నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు. సరే అర్థమెటిక్ రీజనింగ్ లో కొంచెం షైన్ అవుదాం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి 3 నెలలు అయితే సెపరేట్ గా అర్థమెటిక్ రీజనింగ్ కే కోచింగ్ అయితే తీసుకున్నాను. అదే టైంలో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే పడింది. 66,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 1,80,00,000 మందికి పైగా అప్లై అయితే చేశారు దానికి. అప్పటికే నా చేతిలో డబ్బులు మొత్తం ఖాళీ అవడంతో ఇక్కడ ఉంటే మన వల్ల అవదని చెప్పి గూడూరుకు వచ్చి ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ తీసుకొని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేశాను. ఇక రైల్వే ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ నోటీస్ అయితే అప్పటికే రాలేదు. అప్పటికి నాకు డిగ్రీ 4 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్నో అవమానాలు, సినిమా లేదు, షికార్ లేదు, ఫంక్షన్ లేదు, సరైన తిండి లేదు, నిద్ర లేదు. ఇక అలసిపోయి నా వల్ల కాదని చెప్పి బుక్స్ అన్ని కూడా బ్యాగ్ సర్దేసి ముతూట్ ఫైనాన్స్ అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి సెలెక్ట్ అయిపోయాను. అక్కడ 6 నెలలు జాబ్ చేశాక రైల్వే ఎగ్జామ్ నోటీస్ అయితే వచ్చింది. కానీ ప్రిపరేషన్ అయితే ఏం లేదు. సరే ఎలాగోలా ఎప్పుడో 6 నెలల క్రితం చదివినటువంటి నాలెడ్జ్ ఎగ్జామ్ అయితే రాసి దాని గురించి అయితే మర్చిపోయాను. ఒక రోజు రాత్రి 9 గంటలకు మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి గ్రూప్ డి రిజల్ట్ వచ్చాయి చూసుకున్నావా లేదని చెప్పి అడిగాడు. ఎలాగో రాదులే అనుకుంటానే చూశాను. అదృష్టం బాగుండి రన్నింగ్ అయితే సెలెక్ట్ అయ్యావు అని చెప్పి రిజల్ట్ అయితే వచ్చింది. ఇక రన్నింగ్ అయితే మిస్ అవ్వకూడదని చెప్పి బాగా కష్టపడి రన్నింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. మెడికల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2019 జూన్ 19న నేనైతే జాయిన్ అయిపోయాను. ఈ విధంగా చాలా ఈజీగా అయితే నాకైతే జాబ్ అయితే వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, గవర్నమెంట్ జాబ్ అనేటువంటి వ్యసనంలో పడి మీ జీవితాలు అయితే వృధా చేసుకోవద్దు. నాలాగే 4-5 సంవత్సరాలు మీ జీవితాలను స్టడీ జైలుకి అయితే అంకితం చేయొద్దు. రేపు నా కొడుకైనా నేను అదే చెప్తాను. మీ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి పిచ్ ఉంటే 1 సంవత్సరం ట్రై చేయండి, మహా అయితే 2 సంవత్సరాలు ట్రై చేయండి, అంతకు మించి అయితే ట్రై చేయొద్దు. 2014 నుంచి నాతో పాటు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా కూడా కొంతమంది అయితే సక్సెస్ అయ్యారు. కొంతమంది ఇప్పటికే స్టడీ చైర్లను కూర్చొని చదువుతూనే ఉన్నారు. వాళ్ళ ప్రైవేట్ జాబ్ కి పోలాక గవర్నమెంట్ జాబ్ రాక పిచ్చోళ్ళే తిరుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీలో ఎవరైనా నన్ను ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ అయితే చేస్తాను నిజంగా.